జీహెచ్ఎంసీ అధికారుల ద్వంద్వ వైఖరిపై నాచారంలో బాధితులు ఆందోళనకు దిగారు. 20 ఏళ్ల క్రితం 98 గజాల్లో నిర్మించుకున్న ఇంటిని అనుమతులు లేవనే సాకుతో అధికారులు సీజ్ చేయడంపై టేకి రాజశేఖర్ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. 100 గజాల లోపు ఇంటికి అనుమతి అవసరం లేదని నిబంధన ఉన్నప్పటికీ తమ పొట్ట కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టిన బడా బాబులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా స్థలాలను ఆక్రమించిన వారిని వదిలేసి సామాన్యులను ఇబ్బంది పెట్టడంపై అధికారులు తీరును తప్పుపడుతూ బాధితులు వాపోతున్నారు. కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు న్యాయం జరగట్లేదు, నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. నేను జిహెచ్ఎంసీలో కూడా ఎన్నో రకాలుగా విన్నపాలు పెట్టుకున్నాను. సార్, ఇది నేను 40 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు, దీన్ని మీరు ఈ విధంగా సీజ్ చేయడం తప్పు అని చెప్తే, లేదు మాకు కోర్టు ద్వారా మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని సీజ్ చేయడం జరిగింది. మేము మనుషులు ఉండడం వల్ల మమ్మల్ని ఒకరిని ఆపి కింద షటర్స్ని సీజ్ చేయడం జరిగింది. అది మాకు జీవన ఆధారం. అయితే మా పక్కన ఉన్న కొండల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే దామోదర్ రెడ్డి అయిన కొడుకు అయిన కొండల్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, తనకు చట్టంలో కొన్ని లుసుకులు బాగా తెలుసు. ఈ లుసుకులు వాడుతూ ప్రతి ఓళ్ళ మీద ఒక కేసు వేస్తున్నాడు. నాచారమే కాదు, రామంతపూర్, ఉప్పల్ అన్నిట్లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయి ఆయనకు. అన్ని కబ్జాలే. చిన్న చెరువులో ఇల్లు ఉంటుంది ఆయనది, అది కబ్జా. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల కబ్జా చేశాడు. కబ్జా ఇల్లు ఉంది ఆల్రెడీ. పెద్ద చెరువులో ఒక పాడుపడ్డ ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, అది ఆయనదే. ఉప్పల్ డిపో ఎదురుగా ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, అందులో ఉన్న షెడ్లు అన్నీ ఆయనే. అన్నిటి ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం మేము కొన్నాము అని చెప్పి ఏదో తయారు చేసుకొని కోట్లలో కేసు ఉన్నాయి అనేది. ప్రభుత్వ మున్సిపల్ అధికారులు పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయం అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామో ఈ ప్రెస్ మీట్ నడుస్తున్నటువంటి ఈ ఇంటిని నవంబర్ నెలలో సీజ్ చేయడం జరిగింది. ఇది 98 గజాల స్థలం మాత్రమే. కానీ పక్కనే ఉన్నటువంటి కమర్షియల్ షట్టర్లు ఏవైతే ఉన్నాయో, మరి అది ఆ షట్టర్లు 14 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నది ట్యాక్స్. మరి ట్యాక్స్ పెండింగ్ ఉన్న ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అది కూలిపోవడానికి శిథిల వ్యవస్థలో ఉన్నది. మరి దానికి కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. షట్టర్ల వెనుకాల ఖాళీ స్థలంలో వితౌట్ పర్మిషన్ తోటి మరి వాణిజ్య అవసరాల కోసం ఒక పెద్ద రేకుల షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మరి బిల్డింగ్ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో 250 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు వెంటనే ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉండి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నది కాబట్టి వెంటనే దాని మీద కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.